చికెన్ చేపల ఫ్రై తినడానికి రాలే, నేను మాట్లాడేది అభివృద్ధి కోసమే, సొల్లు కాదు, నన్నే స్పీచ్ ఆపమంటారా? కొల్లాపూర్లో ఎంపీ మల్లు రవి హాట్ కామెంట్స్ అంటూ ఇక్కడ కొల్లాపూర్లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఎంపీ మల్లు రవి హాట్ కామెంట్ చేశారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరిస్తున్న క్రమంలో సమయం లేకపోవడంతో స్పీచ్ను ముగించాలని స్థానిక నేత ఓ కాగితంపై రాసి ఎంపీకి ఇచ్చారు. దీంతో మల్లు రవి అసహనానికి లోనయ్యారు. తాను చికెన్ చేపల ఫ్రై తినడానికి రాలేదని, తాను మాట్లాడేది అభివృద్ధి కోసమే, సొల్లు కాదని స్పీచ్ ఎలా ఆపమంటారంటూ సీరియస్ అయ్యారంటూ ఇక యశ్వంతోళ్ళని గెలిపించుకున్నాం చూడుర్రి. సరే, అక్కడ ఈయనేం గొప్పగా ఏం మాట్లాడతలేడు, పిచ్చిలేసింది ఆ మాటలు వింటే. ఆ జీర గొంతేసుకొని, సరే ఆ గొంతును మనం ఏమీ దాన్ని తప్పు పట్టాల్సిన పని లేదు, ఆయనకు దేవుడు ఎట్లిస్తే అట్లా ఇచ్చాడు. కానీ ఏదో అయిపోతున్నట్టుగా మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే ప్రజల జీవితాలలో మొత్తం మార్పులు వచ్చేసినట్టుగా చెప్పడానికి ఏదో ప్రయత్నం చేస్తే, ఈ సోదంతేంది, ఈ సొల్లంతేంది, సపరేట్గా కాగితం రాసిర్రబే అంటే ఆయనతో కూడా తీసుకొచ్చి కాగితం ఇచ్చాడు. చూపిస్తే ఆ వీడియో కూడా ఉంటుంది. అది ఆయనతో తిక్కలేసింది ఆయనకి, పెద్ద మనిషికి. ముసలోం తిక్క ఇప్పటిదాకా ఎప్పుడు చూడలే అని పెట్టారు కింద కామెంట్లు. ఆ తిక్క ఏం ఎట్లా కనిపిస్తున్నా, ఇట్లాంటి వాళ్ళను ఇక్కడ పెట్టకుండ్రి, ఇట్లాంటి వాళ్ళని నా దగ్గర పంపకుండ్రి అని మంత్రి కృష్ణారావు, ఎక్సైజ్ శాఖ మంత్రికి ఆయన డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చినట్టే ఇచ్చాడు. నేనేమిడికి చేపల ఫ్రై చికెన్ ఫ్రై తినడానికి రాలేదు, నేను ప్రభుత్వ కార్యక్రమాలు చెప్పడానికే వచ్చినా, నాకు ఢిల్లీలో కార్యక్రమం ఉండగా కూడా ఇక్కడనే ఉన్నా, నేను అక్కడ కన్వీనర్ని అయినప్పటికీ కూడా ఆ మీటింగ్ ఆపుకొని మరి ఖర్గే, రాహుల్ గాంధీ అటెండ్ అయ్యేటువంటి మీటింగ్కి నేను కన్వీనర్ని, అక్కడ ఉండాల్సింది కూడా వదిలేసి మరి ఇక్కడ ఉన్నందుకు ఇదేనా అన్నట్టుగా మాట్లాడితే, ఇక్కడ చేపల కూర, చికెన్ ఫ్రై ఇవి తప్ప, హెలికాప్టర్లు తప్ప మీకు ఏమన్నా వేరే సబ్జెక్టు ఎరుకున్నదా? కాంగ్రెస్ ఎంపీలకు కానీ లేకపోతే మంత్రులకు కానీ, ఆ చామల కిరణ్ కుమార్ రెడ్డి అది కూడా నాలుకన్నా తాటుపట్టదో తెలియదు. ఇక ఆయనకు దోషింది మాట్లాడుతూ ఉన్నాడు భువనగిరి ఎంపీ. సరే, ఆయన గురించి సబ్జెక్ట్ వచ్చినాడు మాట్లాడదాం. అయితే ఇక్కడ మల్లు రవి ఏదో చెప్పబోయిండు అన్నట్టు, నేను మొత్తం చేసేస్తూ ఉన్నాం, మా వల్ల మీ జీవితాల్లో మార్పులు వస్తూ ఉన్నాయి, మేము ఇయ్యంది ఏంది, మేము చెయ్యంది ఏందని చెప్పడానికి పోతే అక్కడ ఉన్నటువంటి నాయకులకు అర్థమైపోయింది ఏం సోల్ పురాణం చెప్తాట. ఇక వాటి ఆయన పేపర్ ఇవ్వగానే పేపర్లు ఉన్నది, ఇట్లా పేపర్లు ఏమున్నదంటే నీ స్పీచ్ ఆపేయగలవు అని ఏదో ఉంటుంది. ఇక టైం తక్కువగా ఉంది, స్పీచ్ ఆపేయండి అని చెప్పుకుంటారు. దానికి భగ్గుమన్నడు ఒకటేసారి ఎట్లా కనబడుతున్నాడు నేను అని అన్నాడు.